హైదరాబాద్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు ఇల్లు ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల 2 సినిమాలు తీశారు నిర్మాత దిల్ రాజు సోదరుడు కుమార్తె నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. అలానే మ్యాంగో మీడియా సంస్థలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ సోదాలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు ఇల్లు ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు జరుపుతోంది. ఇటీవలే 2 సినిమాలు తీశారు నిర్మాత దిల్ రాజు సోదరుడు కుమార్తె నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 8 చోట్ల ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. అలానే మ్యాంగో మీడియా సంస్థలోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఐటీ సోదాలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జూబ్లీహిల్స్ లో దిల్ రాజు కుమార్తె నివాసం దగ్గర మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సుస్మిత, చెప్పండి, గతంలో కూడా ఇలాంటి కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సంక్రాంతి సీజన్ లో ఇలాంటి ఐటీ సోదాలు జరగడం మనం చూసాం. మరోసారి అలాంటి వార్త ఒకటి వింటున్నాం. ఎన్ని చోట్ల ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు, ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరంలో ఏకకాలంలో 8 చోట్ల 55 మంది బృందాలతో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల సంక్రాంతి సీజన్లో వచ్చిన సినిమాలు ఏదైతే భారీ బడ్జెట్లో సంక్రాంతికి వస్తున్నాం, కానీ అలాగే డాకు మహారాజ్కి డిస్ట్రిబ్యూటర్గా కూడా దిల్ రాజు వ్యవహరించారు. అలాగే గేమ్ చేంజర్కి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించారు. అయితే దిల్ రాజుకి సంబంధించిన వారి కార్యాలయాల్లో, వారి ఇళ్లలో దిల్ రాజుకి సంబంధించిన కుమార్తె, వారి వ్యాపార భాగస్వాముల్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు పుష్ప 2 రిలీజ్ జరిగిన సమయం మైత్రి మూవీ మేకర్స్ దాదాపు వరల్డ్ వైడ్గా 1850 crores కూడా గ్రాస్ షేర్ వాళ్ళు చేసుకున్న సందర్భంగా కూడా దానికి సంబంధించి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఆ నిర్మాతలకు సంబంధించి ఇళ్లలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు మైత్రి మూవీస్ మేకర్ సంస్థ, దిల్ రాజుకి సంబంధించిన వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి కుమార్తె ఇళ్లలో, అలాగే మ్యాంగో మీడియా సంస్థ, ఈ 3 చోట్ల ఈ 3కి సంబంధించిన వాటిల్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, అలాగే గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఐటీ రైడ్స్కి సంబంధించి కూడా ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో కూడా ఈ నిర్మాతల ఇళ్లలో, అలాగే వారికి సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దాదాపుగా మనం చూస్తున్న గేమ్ చేంజర్కి సంబంధించి 500 కోట్లకు పైగా కూడా సినిమా పెట్టి తీశారు. అయితే ఆ తర్వాత సంబంధించి ఏదైతే ఐటీ ఆదాయ పన్ను శాఖకు సంబంధించి అవకతవకలు జరిగాయి, ఆ పన్నుకు సంబంధించి ట్యాక్స్ ఎగవేత కానీ దానికి సంబంధించిన పత్రాలను కూడా చూస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఆ పత్రాలన్నిటి కూడా ఎక్కడైతే కార్యాలయాల్లో కానీ దిల్ రాజు ఏదైతే జర్నలిస్ట్ కాలంలో కూడా దిల్ రాజు నిర్మాత ఇల్లు కూడా అన్నట్టు కూడా తెలుసు. మరోవైపు దిల్ రాజు కుమార్తె ఇల్లు మనం ప్రస్తుతం చూస్తున్నాం. లోపల ఐటీ రైడ్స్ 5 ఐటీ అధికారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే మైత్రి మూవీ మేకర్ సంస్థ ఏదైతే బంజారాహిల్స్లో కూడా మైత్రి మూవీ మేకర్ సంస్థ ఆ కార్యాలయం ఉంది, అక్కడ మరో చోట మ్యాంగో మీడియా సంస్థ, వీటన్ని చోట్ల దగ్గర ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు కూడా సంస్థ. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా ఐటీ అధికారులు వచ్చారు. సో ఈ సంక్రాంతికి సినిమాకు భారీ బడ్జెట్లో చాలా వరకు సినిమాలు తీశారు, దానికి సంబంధించి పన్ను ఎగవేత జరిగిందని ఆరోపణలు రావడంతో దానికి సంబంధించిన పత్రాలను చూసేందుకు కూడా డాక్యుమెంట్స్ అన్నిటి కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దిల్ రాజుకు సంబంధించిన సినిమాలు ఏదైతే వారి కూతురు కూడా హన్సితా రెడ్డి కూడా చాలా వరకు నిర్మాతలకు కూడా కొన్ని సినిమాలకు వ్యవహరిస్తూ ఉన్నారు, తను కూడా ఒక పార్ట్గా కూడా ఉంటుంది. సో తన కుమార్తెకి సంబంధించి కూడా వారి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ డాకు మహారాజ్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్గా కూడా పనిచేశారు. సో సంక్రాంతికి వచ్చిన పూర్తిగా కూడా ఏదైతే 4 సినిమాలు, ఒకవైపు పుష్ప 2 మైత్రి మూవీ మేకర్స్ చేసిన సినిమా, అలాగే ఇటువైపు సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ డాకు మహారాజ్కి సంబంధించి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించడం, మరో 2 సినిమాకి నిర్మాతకు కూడా వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్తో సినిమాలు బయటికి రావడం, అంతకే ఆ బడ్జెట్కి సంబంధించి కూడా ట్యాక్స్ ఎగవేతలు, ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి ఎటువంటి పన్ను కట్టారు అనే నేపథ్యంలో కూడా పూర్తిగా చెక్ చేస్తున్నట్టు కూడా తెలుసు. సో మొత్తంగా 8 చోట్ల గచ్చిబౌలి, కొండాపూర్, ఫిల్మ్ నగర్లో కూడా జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్ట్ కాలనీ ఉన్న దిల్ రాజు ఇంట్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు కూడా. సో మొత్తంగా కూడా చూసుకుంటే సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో మరోవైపు ఐటీ అధికారులు కూడా ప్రస్తుతం మనం ఉన్న హన్సితారెడ్డి నివాసంలో కూడా చెక్ చేస్తున్నట్టు కూడా తెలుసు. పూర్తిగా ఆ డాక్యుమెంట్స్ చూసిన అనంతరం కూడా ట్యాక్స్ ఎగవేతలకు సంబంధించి కానీ ఆరోపణకు సంబంధించి కానీ పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బిందు. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.